మీ అందరు కోళ్ళను ఒదిగేసిరు ఎవరన్నా వెనకట ఒదిగేసిరుగా ఇక నేను చెప్తా ఇనురి ఈడ ఒక ఆయన కోడిని ఒదిగేసిండమ్మా ఒక ఆయన జీవన్ రెడ్డి అసొంటి ఆయన ఒక కోడిని ఒదిగేసిండు 20 గుడ్లు పెట్టింది పెట్ట 20 గుడ్లను ఒదిగేసిండు పొదిగేయంగానే 20 గుడ్లు వచ్చినాయి 20 పిల్లలు అయినాయి 20 పిల్లలు కాగానే ఏం చేసిండు ఆ కోళ్ళని కోడి పిల్లల్ని తల్లిని తీసుకోపోయి ఏడేసిండు గచ్చులు వేసిండు ఇంట్లో జర మంచిగా నాలే సైలెంట్గా ఉండి గచ్చులు వేసిండు గచ్చులు వేయంగానే ఆ తల్లి కోడి ఏం చేసింది ఆ గచ్చులో పిల్లల్ని చూసుకుంటుంది ఈ జీవన్ రెడ్డి ఏం చేసిండంటే ఇన్ని నూకలు పోసిండు ఇన్ని నీళ్లు పెట్టిండు ఇంత ముత్తల పెట్టగానే కోడి పిల్లలన్నీ నూకలు బుక్కినాయి నీళ్లు తాగుతున్నాయి ఇక 2 రోజులైన తర్వాత మెల్లగా తల్లి కోడి ఏం చేసిందంటే ఆ గచ్చులకెళ్ళి మెల్లగా బయటికి దుంకింది దుంకంగా ఆ పిల్లలు ఏం చెప్తున్నారు ఎరికేనా ఆ పిల్లలు మాకు ఎందుకు పోతున్నావు అమ్మ అటు పోతున్నావు జీవన్ రెడ్డి గారు నూకలు చల్లిండు నీళ్లు పోసిండు మంచిగా నూకలు బుక్కుంటా నీళ్లు తాగి ఈయనే ఉండక అటు ఇటు ఉరుకుతున్నావు ఏందని ఈ పిల్లలు పుట్టిన పిల్లలు తల్లిని అంటా ఉన్నాయి అంటే అప్పుడు ఆ తల్లి కోడి చెప్పింది ఇప్పుడు పోస్తాడు నూకలు తర్వాత కోస్తాడు రా మీకు తెలియదురా అని చెప్పి ఆ తల్లి కోడి పిల్లలకు చెప్తా ఉంది ఆయనతో 2 రోజుల తర్వాత తల్లి అట్లే పిల్లని పెద్దమ్మ నీ ఫోన్ అయిపోయేదాకానన్నా నేను ఆపుతా అయిపోయిందా పింఛన్ పైసలా అయితే ఈ తల్లి కోడి ఏం చేసిందంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా గల్మ దగ్గరకు వచ్చింది దర్వాజ ఉంటుంది కడప బయట ఆ కడప కాడికి వచ్చి మెల్లగా ఎక్కుతా ఉంది దుంకుతా ఉంది పిల్లలకు నేర్పిస్తుంది మీరు చూడర్రి మెల్లగా కడప ఇట్లా దుంకుతుంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది అరుకు కాడికి తీసుకొస్తుంది బయట అరుకు కాడికి తీసుకొచ్చిన తర్వాత అరుకు కాడికి తీసుకొచ్చి నువ్వు బాగా తీయాలి చూడు నీకు అక్కరేది అయితే అరుకు కాడికి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉన్నాయి ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసే నీళ్లు పెట్టే నీడ పట్టుకుండి తినక మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చినావు ఎందుకు బాధ పెడుతున్నావు అని కోడి పిల్లలు అంటాయి అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆడంగా ఒక కుక్క వస్తూ ఉంటే కుక్క మీదకి ఉరుకుతా ఉంటుంది తల్లి కోడి పొడుస్తాందుకు ఆ కుక్క వారిపోతుంది మళ్ళోసారి ఏమవుతుంది పిల్లూరికి వస్తుంది పిల్లూరికి రాగానే తల్లి కోడి కొక్కో అని చెప్పి రెక్కల కిందికి పిల్లల్ని పిలుచుకుంటుంది